హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ మై హీరో అకాడమియాలోని ఫైనల్ ఎపిసోడ్ అయిన మోర్ ఎపిసోడ్ మన ముందుకు వచ్చేసింది. సో మనందరికీ తెలిసిందే దీని యొక్క ఫైనల్ సీజన్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఎండ్ అయిపోయింది. అండ్ దాంట్లోనే లాస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో మే 2వ తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పారు మోర్ అనే పేరుతోటి. అండ్ అది ఇప్పుడు 2వ తారీఖున మన ముందుకు కూడా వచ్చేసింది. సో నేనైతే ఆల్రెడీ చూశానండి. ఈరోజు దాని యొక్క రివ్యూ మాట్లాడుకోబోతున్నాం. అండ్ అంతేకాకుండా చాలా కొన్ని న్యూసెస్ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను. బట్ బిఫోర్ దట్ మై హీరో అకాడమియా కూడా ఎండ్ అయిపోయింది. సో నేను ఆల్రెడీ మాంగా చదివాను కాబట్టి ఇది ఆల్రెడీ ఎప్పుడో ఎండ్ అయిపోయింది. అండ్ అది కూడా నాకు తెలుసు. బట్ యానిమేలో ఈ ఎండ్ని చూడడం ఇంకా అంటే ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది. ఐ మీన్ మాంగా అద్భుతం. మాంగా చదివినంతసేపు ఆ హై ఫీలింగ్, అంతేకాకుండా అంత ప్రాపర్గా ఎండ్ అయ్యి రీసెంట్ టైమ్స్లోనే ది బెస్ట్ ఎండింగ్ తోటి ఇచ్చిన సాటిస్ఫాక్షన్ అంతా ఎంత కాదు. బట్ అట్ ద సేమ్ టైం ఆ యానిమే దాన్ని ఎంత బ్యూటిఫుల్గా డీల్ చేసిందంటే మాంగా చదువుతుంటే ఏ ఫీలింగ్ కలిగిందో అదే రేంజ్ ఫీలింగ్ కలిగేలా చేసింది. ఇన్ఫ్యాక్ట్ అంతకంటే కొంచెం బెటర్గానే చేసింది కొన్ని సీన్స్లో ఈ మోర్ ఎపిసోడ్ చూసుకుంటే. సో మోర్ ఎపిసోడ్ నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేశానో అవన్నీ ఉన్నాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అది లేదు. దాని గురించి తర్వాత చెప్తాను, ఎందుకంటే అది కూడా రాబోతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ ఎపిసోడ్ ఎలా ప్లాన్ చేస్తారు ఏంటని చెప్పి నేను అనుకున్నాను. బట్ దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఐ మీన్ ఎపిసోడ్ చూస్తున్నంతసేపు ఎంత అంటే కళ్ళల్లో ఒకవైపు నాకు నీళ్లు తిరుగుతున్నాయి ఫైనల్ మూమెంట్స్ను చూస్తూ. అండ్ ఇంకొక వైపు కొన్ని సీన్స్ చూస్తుంటే ఎంతో హ్యాపీగా అండ్ హ్యాపీ టీయర్స్ రావడం. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ ఆ సీన్ చూసిన తర్వాత లిటరల్లీ వావ్ అనిపించింది. ఐ మీన్ ఆ ఎండ్ అయిన విధానం ఏదైతే ఉందో మాంగా చదివినప్పుడు నాకు ఎంత ఫీలింగ్ వచ్చిందో దానికి డబుల్ ఫీలింగ్ అయితే ఇచ్చిందనమాట యానిమే. సో ఈ ఎపిసోడ్ చూసుకుంటే ఈ ఫైనల్ ఎపిసోడ్ మోర్ ఏదైతే ఉందో మనకి 8 years తర్వాత అనమాట. సో ఏదైతే మనం సీజన్ 8 ఫైనల్ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ ఏదైతే చూసామో దాని తర్వాత 8 years తర్వాత జరిగే స్టఫ్ ఇది చూసుకుంటే. అంటే 8 సంవత్సరాలు అయిపోయింది. అందరూ కూడా హీరోస్ అవ్వడం, ప్రో హీరోస్, అంతేకాకుండా కొంతమంది వాళ్ళ కెరీర్ చూస్ చేసుకోవడం. సో ఇలా అంతా అయిపోతుందన్నమాట. అండ్ వాళ్ళందరూ కలిసి ఒక చోట గ్యాదర్ అవుతారనమాట, గెట్ టుగెదర్ లాగా. అండ్ అదే ఈ ఎపిసోడ్ అంతా చూసుకుంటే క్యారెక్టర్స్ మధ్య ఇంట్రాక్షన్స్ తోటి వాటికి ఒక ప్రాపర్ కంక్లూషన్, క్యారెక్టర్స్ ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు అనేది. సో అదంతా మనకైతే దీంట్లో చూపిస్తారనమాట. అండ్ అదంతా చూస్తూ ఉంటే నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయాయి. ఎందుకంటే మాంగా చదివినప్పుడు ఆబ్వియస్లీ మనం పేపర్ మీద చదువుతుంటాం, ఆ ఫీలింగ్ అనేది బాగుంటుంది ఒప్పుకుంటా. బట్ యానిమేలో ఆ మ్యూజిక్ యూజ్ చేసిన విధానం, యూకి హయాషి సెన్సే ద గోట్ ఎంత బ్యూటిఫుల్ మ్యూజిక్ యూజ్ చేశారంటే కొన్ని సీన్స్లో అదిరిపోయింది భయ్య. అసలు లిటరల్లీ సీన్స్ని ఎలివేట్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఒక సీన్ ఉంటుంది యానిమే ఒరిజినల్ సీను. ఆ ఫైట్ సీన్లో వాళ్ళు యూసెరన్ని యూజ్ చేసి ఆ ఫైట్ సీన్ డిజైన్ చేసిన విధానం ఎంత బ్యూటిఫుల్గా మై హీరో అకాడమీ అని అర్థం చేసుకుని ఉంటే అంత బ్యూటిఫుల్ సీన్ క్రియేట్ చేసి అంత ప్రాపర్గా క్యారెక్టర్స్ని చూపించి ఒక కంక్లూషన్ ఇవ్వగలుగుతారు. కుడోస్ టు స్టూడియో బోన్స్ అండ్ ప్రతి ఒక్కరికి వర్క్ చేసిన వాళ్ళకి, ఎందుకంటే ఎంతో బ్యూటిఫుల్గా అయితే చూపించారనమాట కొన్ని సీన్స్ చూసుకుంటే. అండ్ అంతేకాకుండా నేను ఎక్స్పెక్ట్ చేసిన సీన్ ఏదైతే ఉందో ఎలా చూపిస్తారు అనుకున్నా అదే డేకు అండ్ ఉరారక ఫైనల్లీ కలిసేశారు. ఎస్, అంటే మనందరికీ తెలిసిందే వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉందని చెప్పి. అండ్ అది ఎప్పుడు కూడా ప్రాపర్గా కన్వే చేయలేదు క్యారెక్టర్స్ చూసుకుంటే. బట్ ఫైనల్లీ ఈ ఎపిసోడ్లో వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఆ కంక్లూషన్ ఏదైతే ఉందో ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అది యానిమేలో చూస్తూ ఉంటే నాకు ఇంకా బాగా నచ్చింది మాగా కంటే కూడా. ఎందుకంటే యానిమే సీన్ని బాగా ఎలివేట్ చేసింది క్యారెక్టర్ యానిమేషన్ తోటి, ఆ వాయిస్ యాక్టింగ్ తోటి అండ్ ఆ మ్యూజిక్ తోటి ఇంకా బ్రహ్మాండంగా ఎలివేట్ చేయడం. ఎస్పెషల్లీ ఆ పర్టికులర్ సీన్ యానిమేషన్ ఐ మీన్ లిటరల్లీ తోపు అనమాట. అంత బాగుందంటే సీన్ని లిటరల్లీ ఒక 10 times బెటర్ చేసేసింది. అంత బాగుందన్నమాట పర్టికులర్ సీన్ చూసుకుంటే. అండ్ అంతేకాకుండా టోగా-చాన్. సో నేనైతే టోగాని చూపించేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయాయి భయ్యా అసలు నాకైతే. ఎందుకంటే నేను మాంగా చదివినప్పుడు ఎంత హెవీగా ఫీల్ అవ్వలేదు ఆ టోగా పార్ట్కి వస్తే మాత్రం. బట్ ఈ యానిమేలో టోగాని చూస్తే ఆ సీన్లో, ఆ ఫైనల్ సీన్లో కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయాయి. తను కూడా వాళ్ళ ఏజ్తో పాటు ఒక చిన్నపిల్ల. అండ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, బ్యాడ్ థింగ్స్ వల్ల, తన క్విర్క్ వల్ల తను అలా అయిపోయింది. అండ్ ఆ సిచ్యువేషన్ అన్నీ జరిగిపోయాయి, అంతా ఎండ్ అయిపోయింది. బట్ వన్స్ లాస్ట్ టైం ఆ క్యారెక్టర్స్ మధ్య ఒక రిలీఫ్ రావాలంటే ఆ క్యారెక్టర్స్ ప్లే చేసే రోల్ ఎంత బాగుండాలంటే అలాంటి క్యారెక్టర్సే షిగరాకి అండ్ టోగా ప్లే చేసిందనమాట డేకు అండ్ ఉరారక లైఫ్లో. అండ్ ఇంతకుముందు మనం డేకు కంక్లూజన్ చూసాం, ఎలా అయితే షిగరాకి మాయమైపోవడం.
అండ్ ఇక్కడ డోగా కూడా అలాగే మాయమైపోవడం. అండ్ ఆ సీన్ ఎంత బాగుంటుందంటే నాకు లిటరల్లీ చెప్తున్నాను, ఫైనల్ మూమెంట్లో కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయాయి అనమాట ఆ సీన్ చూస్తున్నంతసేపు. అండ్ ఆబ్వియస్లీ ఈ ఎపిసోడ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అనమాట. అండ్ ఒక ప్రాపర్ కంక్లూషన్ ఇంతటితోటి మై హీరో అకాడమియా కూడా ఎండ్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా. ఇక ఓపెనింగ్ విషయానికి వెళ్ళిపోతే ఓపెనింగ్లో చేంజెస్ ఉన్నాయి. మొత్తం విజువల్స్ మార్చేశారు, కొత్త ఓపెనింగ్ చేశారు. సాంగ్ సేమే మనకి రెవోనే. బట్ ఓపెనింగ్ విజువల్స్ చూసుకుంటే సీజన్స్ అన్నీ జరిగిన మూమెంట్స్ అన్నిటిని పెట్టి ఒక చిన్న మంచి సీక్వెన్స్లా క్రియేట్ చేశారు. అది బ్రహ్మాండంగా అనిపించింది. అండ్ ఎండింగ్ చూసుకుంటే ఎండింగ్లో కూడా మంచి సీన్స్ పెట్టి అండ్ ఆ సాంగ్ ప్లే అవుతున్న విధానం కావచ్చు, అబ్బా ఓవరాల్గా నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మాత్రం ఒక మాస్టర్ పీస్ అనమాట. నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ఎపిసోడ్ని చూసుకుంటే 3 టైమ్స్ చూశాను. ఈ ఎపిసోడ్ ఒక్కటే నాన్ స్టాప్గా ఒకే రోజులో, ఎందుకంటే అంత బ్రహ్మాండంగా నచ్చింది కాబట్టి. అండ్ ఇక్కడ చూసుకుంటే నేను ఎరీ వన్ షాట్ని ఇంక్లూడ్ చేస్తారేమో అనుకున్నా ఈ ఎపిసోడ్లోనే మోడ్లోనే. బట్ వాళ్ళు చూసుకుంటే ఇంక్లూడ్ చేయలేదు. అండ్ అసలు ఎప్పటికీ రాదేమో అని భయపడ్డా. ఎందుకంటే ఎరీ వన్ షాట్లో మనకు క్లారిటీ వస్తుంది డేకు గురించి, తన హీరో పొజిషన్ గురించి. తను కూడా చాలా హై లెవెల్కి వెళ్తాడు. అండ్ అంతేకాకుండా ఎరీ కొంచెం తన స్టోరీ ఉంటుంది. సో ఆ వన్ షాట్ చూసుకుంటే చాలా చిన్నదనమాట. అండ్ అది చూసుకుంటే సపరేట్గా చెయ్యరేమో, దేంట్లోనే పడతారేమో అనుకున్నా. బట్ బోన్స్ అయితే సర్ప్రైజ్ ఇచ్చింది. సో ఎరీ వన్ షాట్ని అయితే వాళ్ళకు సపరేట్ షార్ట్ యానిమే కింద అయితే అనౌన్స్ చేశారనమాట మోర్ ఎపిసోడ్ ఎండ్ అయిపోయిన తర్వాత. అది కూడా ఈ సమ్మర్లోనే వస్తుంది అంటున్నారు. సో చూద్దాం ఎప్పుడు వస్తుందో. సమ్మర్ అంటే జూన్ జూలై ఆ టైంలో రిలీజ్ అవ్వచ్చేమో. సో అది వచ్చినాక అది కూడా చూసి దాని రివ్యూ కూడా ఖచ్చితంగా ఇస్తాయి. ఇదే అనమాట బిగ్ అప్డేట్. ఎందుకంటే మనం ఈ స్టోరీ ఇంతటితో ఎండ్ అయిపోయినా కూడా మన వాళ్ళంతా మన క్యారెక్టర్స్, మన డేకు హీరో అయిన తర్వాత ఏ పొజిషన్కి వెళ్ళాడు ప్రో హీరోలు అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే ఎరీ వన్ షాట్ అయితే చూడాల్సి ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకా అంతేకాకుండా మనకి మై హీరో అకాడమియా ఫైనల్ సీజన్ 8 ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు తెలుగు డబ్బు అయితే మనకి రిలీజ్ అయిందనమాట. తెలుగు, తమిళ, హిందీ. జియో హాట్‌స్టార్లో ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి అక్కడి నుంచి అయితే చెక్ చేయొచ్చు. సో ఇదనమాట ఇవాల్టి వీడియో. రుకోషి సెన్సే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత బ్యూటిఫుల్ స్టోరీని మా ముందుకు తీసుకొచ్చినందుకు. అండ్ ఇలాంటి స్టోరీని ఇంత బ్యూటిఫుల్గా కన్వే చేసి ఇంత బ్యూటిఫుల్గా ఎండ్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్స్ టు స్టూడియో బోన్స్. ఎందుకంటే ఒక యానిమేని ఇంత బ్యూటిఫుల్గా ట్రీట్ చేసి ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా ఒక కొత్త సీజన్ తోటి ఆ యానిమేని కంప్లీట్గా మాంగా ఎండ్ అయిన 1 ఇయర్కే చేసి దానికంటూ ఒక బ్యూటిఫుల్ హోమేజ్ ఇచ్చి ఒక ప్రాపర్ కంక్లూజన్ ఇవ్వడం అనేది అంతా ఎంత కాదు. అండ్ ఎప్పటికి కూడా కంటెంట్ ఇస్తూ ఉన్నారంటే అంతకంటే గొప్ప విషయం ఉండదు. బట్ నేను కోరుకున్నది ఒక్కటే, ఒక మూవీ 5 ఇవ్వండి పెద్ద క్యారెక్టర్స్ తోటి చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. భవాని.